కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఇవాళ రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పర్యటనకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఆదోని టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, కర్నూలు జిల్లా అధ్యక్షురాలు ఆది గుడిసె కృష్ణమ్మ, సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు, భూపాల్ చౌదరి, మారుతి నాయుడు, సిద్ధార్థ నాయుడు తదితరులు సమావేశ ప్రాంగణం, హెలీప్యాడ్తో పాటు ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. మంత్రి నారా లోకేష్ సాయంత్రం 4:50 ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సమీపంలో ఏర్పాట్లు చేసిన హెలీప్యాడ్కు హెలికాప్టర్లో చేరుకుంటారు. అక్కడి నుంచి నేషనల్ హైవే నూతన బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన సభా వేదికకు వెళ్లనున్నారు. అనంతరం సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు సుమారు 1200 మంది ముఖ్య కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఆదోని నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన అంశాలు, ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతంపై కార్యకర్తల అభిప్రాయాలను మంత్రి దృష్టికి తీసుకెళ్తున్నట్లు టీడీపీ ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు తెలిపారు. ఇక సమావేశం అనంతరం మంత్రి నారా లోకేష్ ఆదోనిలోనే రాత్రి బస చేసి అనంతరం గురువారం 12 గంటల నుంచి పత్తికొండకు బయలుదేరుతున్నట్లు వెల్లడించారు. ఈ పర్యటన ద్వారా పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపే ప్రయత్నం జరుగుతోంది. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కార్యకర్తలను సమాయత్తం చేయడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశంగా తెలుస్తోంది. నియోజకవర్గ సమస్యలపై చర్చించి వాటి పరిష్కారానికి ప్రభుత్వం తరపున తీసుకోవాల్సిన చర్యలపై లోకేష్ హామీ ఇచ్చే అవకాశం ఉంది.